మన దేశానికి స్వతంత్రం వచ్చి ఇప్పటికి 76 ఏళ్లు పూర్తయింది. అయితే ఈ 76 ఏళ్లలో మన దేశంలో ఉన్న ఎన్నో రంగాల్లో చాలా మార్పులు వచ్చాయి. లైక్ ఎడ్యుకేషన్, హెల్త్, టెక్నాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్సెట్రా. కానీ ఇక్కడ ఉన్న న్యాయ వ్యవస్థ మాత్రం బ్రిటిషర్స్ కాలంలో ఏ చట్టాలైతే ఫాలో అయిందో ఇప్పటికీ అవే చట్టాలు ఫాలో అవుతుంది. సో నేటి తరానికి అనుగుణంగా న్యాయ వ్యవస్థలో ఉన్న చట్టాలు అలాగే శిక్షల్లో మార్పులు తీసుకురావాలనే ఆలోచనతో 2023లో ఇండియన్ గవర్నమెంట్ 3 కొత్త క్రిమినల్ లాస్ ని తీసుకొచ్చింది. అవే భారతీయ న్యాయ సంహిత BNS, భారతీయ నాగరిక సురక్షా సంహిత BNSS అండ్ భారతీయ సాక్ష్య అధినియం BSA. ఈ పేర్లు వినడానికి కొత్తగా ఉన్నప్పటికీ ఇవి కంప్లీట్ గా కొత్త చట్టాలు కాదు. ఇప్పటి వరకు మనం ఫాలో అవుతున్న IPC, CRPC అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఈ 3 చట్టాలకి కొన్ని మార్పులు చేసి ఈ కొత్త క్రిమినల్ లాస్ ని రూపొందించారు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, కొత్తగా తీసుకొచ్చిన ఈ క్రిమినల్ లాస్ లో ఏముంది, ఇంత అర్జెంటుగా వీటిని ఎందుకు తీసుకొచ్చారు, ముందున్న IPC సెక్షన్స్ కి ఇప్పుడున్న BNS సెక్షన్స్ కి మధ్య తేడా ఏంటి, రీసెంట్ గా తీసుకొచ్చిన కొత్త క్రిమినల్ లాస్ ప్రకారం ఒక చిన్న పిక్ పాకెట్ దొంగతనం నుండి ఒక అమ్మాయిని నమ్మించి మోసం చేస్తే ఇకపై కోర్ట్స్ ఎలాంటి శిక్షలు వేస్తాయో ఒక సామాన్యుడు తెలుసుకోవాల్సిన 10 ఇంపార్టెంట్ క్రిమినల్ లాస్ గురించి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. మన దేశానికి స్వతంత్రం రాక ముందు నుండి ఇండియాలో న్యాయ వ్యవస్థ అమల్లోనే ఉంది. అయితే ఆ న్యాయ వ్యవస్థ బ్రిటిష్ కాలంలో రూపొందించిన చట్టాలని అనుసరిస్తూ పనిచేస్తుంది. అవే ఇండియన్ పీనల్ కోడ్, IPC 1860 క్రిమినల్ ప్రొసీడింగ్స్ కోడ్, CRPC 1898 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, IEA 1872. సో ఈ 3 చట్టాల్లో ఉన్న రూల్స్ అండ్ పనిష్మెంట్స్ ని అనుసరిస్తూ ఇప్పటి వరకు మన దేశంలో ఉన్న క్రిమినల్ ప్రొసీడింగ్స్ అంటే న్యాయ వ్యవస్థలో నేరాలు దర్యాప్తు చేయడం అలాగే వాటికి శిక్షలు విధించడం చేసేవారు. అయితే రోజులు గడిచే కొద్దీ క్రైమ్స్ జరిగే తీరు అలాగే క్రిమినల్స్ ఎస్కేప్ అయ్యే పద్ధతులు మారిపోయాయి. కానీ మన దేశంలో ఉన్న జ్యుడిషియరీ మాత్రం ఇంకా బ్రిటిష్ కాలం నాటి రూల్స్నే ఫాలో అవుతుంది. ఇది మారాలని ఎప్పటి నుండో చాలా మంది కోరుకుంటున్నారు. సో ఇది గమనించిన PM నరేంద్ర మోడీ 2022 ఆగస్టు 15న రెడ్ ఫోర్ట్ లో ఫ్లాగ్ ని హోస్ట్ చేసిన తర్వాత ఆయన మన దేశానికి 5 ప్రామిస్లు చేశారు. అందులో బ్రిటిష్ కాలం నాటి చట్టాలని కంప్లీట్ గా తొలగిస్తాం అనే ప్రామిస్ కూడా ఉంది. ఆ ప్రామిస్ ని నిలబెట్టుకోవడానికి 2023లో NDA గవర్నమెంట్ ఇండియన్ క్రిమినల్ లాస్ ని మారుస్తూ పార్లమెంట్ లో 3 బిల్లులు ప్రవేశపెట్టింది. అవే భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత అండ్ భారతీయ సాక్ష్య అధినియం. ఈ 3 బిల్స్ కూడా 2023 డిసెంబర్లో పార్లమెంట్లో పాస్ అయ్యి ప్రెసిడెంట్ ఆమోదం తీసుకుని చట్టాలుగా మారాయి. కానీ ఈ చట్టాలని ఇమ్మీడియట్ గా ఇంప్లిమెంట్ చేయకుండా వీటిని 2024 జూలై 1 నుండి అమల్లోకి తీసుకొచ్చారు. అంటే ఈ నెల 1వ తారీఖు నుండి ఇవి అమల్లోకి వచ్చాయి. ఇంతకీ ఈ కొత్త క్రిమినల్ లాస్ తీసుకొచ్చిన మార్పులేంటో స్టెప్ బై స్టెప్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. రూల్ నెంబర్ 1, హిట్ అండ్ రన్ కేస్. అంటే రోడ్డు మీద ట్రావెల్ చేసేటప్పుడు కొంతమంది ర్యాష్గా డ్రైవ్ చేస్తూ పక్కన ఉన్న అమాయకులని గుద్దేసి వాళ్ళకి ఏమైందో కూడా పట్టించుకోకుండా వాళ్ళ వెహికల్స్ ని ఆపకుండా అక్కడి నుండి వెళ్ళిపోతారు. దీన్నే హిట్ అండ్ రన్ కేసు అంటారు. పాత IPC రూల్స్ ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తి హిట్ అండ్ రన్ కేసులో బుక్ అయితే అతనికి 2 సంవత్సరాల పాటు జైలు శిక్ష ఉంటుంది. కానీ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ రూల్స్ ఆ శిక్షని 10 సంవత్సరాలకి పెంచి అడిషనల్ గా 7 లక్షల రూపాయలు ఫైన్ కూడా యాడ్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ హైవేస్ రిలీజ్ చేసిన డేటా ప్రకారం ప్రతి సంవత్సరం రోడ్ యాక్సిడెంట్స్ వల్ల సుమారు 1,50,000 మందికి పైగా ప్రజలు చనిపోతున్నారు. అందుకే గవర్నమెంట్ ఈ లాస్ ని ఇంత కఠినంగా మార్చింది. సో సొసైటీని రన్ చేసే రూల్స్ ఎలా అయితే అప్డేట్ అవుతున్నాయో మనం కూడా మన లైఫ్ లో ఎదగడానికి మన స్కిల్స్ ని అప్డేట్ చేసుకోవాలి. రీసెంట్ టైమ్స్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల చాలా మంది వాళ్ళ జాబ్స్ కోల్పోతున్నారు. ఇది మనందరికీ తెలిసిందే. అయితే మీకు ఆ ప్రాబ్లం లేదు, ఎందుకంటే ChatGPT అండ్ AI టెక్నాలజీ గురించి తెలుసుకోవడానికి గ్రోత్ స్కూల్ అందిస్తున్న ఒక 3 hours ఫ్రీ వర్క్షాప్ ని నేను మీకు రికమెండ్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ పర్సనల్ గా ఈ వర్క్షాప్ కి అటెండ్ అయ్యి 20కి పైగా AI టూల్స్ అండ్ ChatGPT హ్యాక్స్ గురించి తెలుసుకున్నాను. ఈ వర్క్షాప్ కేవలం టెక్ ఫీల్డ్ లో వర్క్ చేసే వాళ్ళకి మాత్రమే కాదు, నాన్ టెక్నికల్ ఫీల్డ్స్ లైక్ సేల్స్, మార్కెటింగ్, HR అండ్ ఆపరేషన్స్ తో పాటు ఈవెన్ ఫ్రీలాన్సర్స్, ఆంటర్ప్రెన్యూర్స్ అండ్ కాంటెంట్ క్రియేటర్స్ కి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఈ వర్క్షాప్ అటెండ్ అవ్వడం వల్ల మీకు ఎక్సెల్ స్కిల్స్, డేటా అనాలిసిస్, పర్సనల్ బ్రాండింగ్ లాంటి స్కిల్స్ పెంచుకుని మీ కెరియర్ ని బూస్ట్ చేసుకోవడం మాత్రమే కాకుండా మంచి జాబ్స్ తెచ్చుకుని ఎక్కువ శాలరీ డిమాండ్ చేయొచ్చు. జనరల్ గా ఈ వర్క్షాప్ పెయిడ్ ఉంటుంది, కానీ మన ఛానల్ నుండి రిజిస్టర్ అయ్యే ఫస్ట్ 1000 వ్యూవర్స్ కి ఇది కంప్లీట్ గా ఫ్రీ. ఇప్పటికే 10 లక్షలకి పైగా క్యాండిడేట్స్ ఈ వర్క్షాప్ కి అటెండ్ అయ్యారు. ముందుగా రిజిస్టర్ చేసుకున్న మన ఛానల్ వ్యూవర్స్ కి ఈ వర్క్షాప్ ఎలాగో ఫ్రీ కాబట్టి కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి అటెండ్ అయ్యి అసలు వాళ్ళు ఏం చెప్తున్నారో చూడండి.
సో బ్యాక్ టు ద కాన్సెప్ట్. రూల్ నెంబర్ 2, పోలీస్ కస్టడీ. అంటే ఒక వ్యక్తి తప్పు చేసి పోలీసులకి దొరికితే అతన్ని మ్యాక్సిమం 15 రోజుల పాటు పోలీస్ కస్టడీలో ఉంచి తర్వాత ఖచ్చితంగా కోర్టులో హాజరుపరచాలి. కానీ ఇప్పుడు ఈ పోలీస్ కస్టడీ టైం లిమిట్ 15 రోజుల నుండి 90 రోజులకి పెంచారు. అంటే ఇప్పుడు ఒక ఎక్యూజ్ని పోలీసులు 90 రోజుల పాటు వాళ్ళ కస్టడీలో ఉంచుకోవచ్చు. దీనివల్ల జరిగే ప్రమాదం ఏంటంటే ఒక వ్యక్తి ఎక్కువ రోజుల పాటు పోలీస్ కస్టడీలో ఉంటే పోలీసులు అతన్ని కొట్టడానికి, భయపెట్టడానికి, అలాగే టార్చర్ చేయడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అంతేకాదు ఇలా పోలీస్ కస్టడీ పెరగడం వల్ల ఎక్యూజ్డ్కి బెయిల్ కూడా తొందరగా రాదు. అందుకే ఈ రూల్ని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. రూల్ నెంబర్ 3, 0 FIR. అంటే ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక స్పెసిఫిక్ ఏరియాలో కంట్రోల్ ఉంటుంది. ఆ ఏరియాలో ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు వాళ్ళు FIR ఫైల్ చేస్తారు. కానీ ఒకవేళ ఆ పోలీస్ స్టేషన్కి కంట్రోల్ ఉన్న ఏరియాలో కాకుండా దానికి బయట ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు వాళ్ళు FIRని రిజిస్టర్ చేయలేరు. ఇది పాత IPC రూల్. కానీ కొత్త క్రిమినల్ లాస్లో దీన్ని మార్చేశారు. అంటే పోలీస్ స్టేషన్ జ్యూరిస్డిక్షన్తో సంబంధం లేకుండా ఒక ప్రాంతంలో క్రైమ్ జరిగినప్పుడు దాని గురించి ఏ పోలీస్ స్టేషన్కైనా వెళ్ళి FIRని రిజిస్టర్ చేయొచ్చు. దీన్నే 0 FIR అంటారు. రూల్ నెంబర్ 4, సెక్స్ వయా డిసిట్ విల్ బి పీనలైజ్డ్. అంటే ఎవరైనా పెళ్లి చేసుకుంటామని కానీ, జాబ్ ఇప్పిస్తామని కానీ, ప్రమోషన్ ఇస్తామని కానీ మాయమాటలు చెప్పి వాళ్ళతో ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకుని మోసం చేస్తే వాళ్ళకి 10 సంవత్సరాల పాటు జైలు శిక్ష వేసి అడిషనల్గా ఫైన్ కూడా వేస్తారు. అయితే ఈ రూల్ని చాలా మంది లీగల్ ఎక్స్పర్ట్స్ వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో లివింగ్ రిలేషన్షిప్స్ అనేవి చాలా వరకు ఎక్కువ అవుతున్నాయి. సో ఇలాంటి టైంలో ఈ కొత్త రూల్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల ప్రెజెంట్ ఉన్న కాన్సెన్షువల్ రిలేషన్షిప్స్ ఫ్యూచర్లో క్రిమినల్ యాక్టివిటీస్గా మారడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ప్రెజెంట్ ఒక ఆడ అలాగే మగ ఇద్దరి అంగీకారంతో లివింగ్ రిలేషన్షిప్లో ఉన్న ఫ్యూచర్లో వాళ్ళిద్దరి మధ్య గొడవ వచ్చి అవతలి వాళ్ళు వాళ్ళని మోసం చేశారు అని కేసు ఫైల్ చేస్తే అప్పుడు అది ఒక క్రిమినల్ యాక్టివిటీగా మారిపోయి నిందితుడికి 10 సంవత్సరాల పాటు జైలు శిక్ష పడుతుంది. లాజిక్ అర్థమైందా? రూల్ నెంబర్ 5, కమ్యూనిటీ సర్వీస్ యాజ్ పనిష్మెంట్. జనరల్గా కోర్ట్స్లో చేసిన తప్పు ప్రూవ్ అయితే కోర్ట్స్ నేరస్తులకి జైలు శిక్ష కానీ, ఫైన్ కానీ వేసి శిక్షిస్తుంది. కానీ ఇప్పుడు ఇందులో ఒక చిన్న చేంజ్ వచ్చింది. అదేంటంటే ఇకపై కమ్యూనిటీ సర్వీస్ని అంటే సమాజ సేవని కూడా కోర్ట్ ఒక పనిష్మెంట్గా గుర్తించింది. అర్థం కాలేదా? చెప్తా చూడండి. ఎవరైనా తాగి న్యూసెన్స్ క్రియేట్ చేసినా, పిక్ పాకెట్ కొట్టినా లేదా చిన్న చిన్న దొంగతనాలు చేసినా వాళ్ళకి కోర్టు జైలు శిక్ష విధించకుండా కమ్యూనిటీ సర్వీస్ చేపిస్తుంది. అంటే రోడ్స్ ఊడిపించడం, పార్క్స్ క్లీన్ చేయించడం, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ప్రజలని ఎడ్యుకేట్ చేయించడం లేదా వాలంటీర్స్గా పనిచేసి ప్రజలకి సేవ చేయడం లాంటి పనులని కోర్ట్స్ పనిష్మెంట్స్గా ఇస్తాయి. రూల్ నెంబర్ 6, మెడికల్ నెగ్లిజెన్స్. అంటే న్యూ BNS రూల్స్ ప్రకారం ఎవరైనా సర్టిఫైడ్ డాక్టర్ తన ర్యాష్ బిహేవియర్ వల్ల లేదా నెగ్లిజెన్స్ వల్ల ఒక పేషెంట్ చావుకి కారణమైతే అప్పుడు ఆ డాక్టర్కి 5 ఏళ్ల పాటు జైలు శిక్ష అండ్ దానితో పాటు అడిషనల్గా ఫైన్ కూడా వేస్తారు. ఇది కొత్త రూల్. పాత IPC రూల్ ప్రకారం ఎలాంటి తప్పు చేసిన డాక్టర్స్కి కేవలం 2 ఏళ్ల పాటు జైలు శిక్ష లేదా కొంత డబ్బుని ఫైన్గా కట్టించుకునేవారు. కానీ కొత్తగా వచ్చిన రూల్స్ ప్రకారం ఒక డాక్టర్ తప్పు చేస్తే ఫైన్ అండ్ జైలు శిక్ష 2 కలిపి వేస్తారు. రూల్ నెంబర్ 7, థెఫ్ట్ ఇంక్లూడ్ డిజిటల్ క్రైమ్స్. ఒకప్పుడు దొంగతనం చేయడం అంటే డబ్బు పోయిందనో, గోల్డ్ పోయిందనో లేదా బైక్ అనో, కారనో కంప్లైంట్స్ వచ్చేవి. కానీ రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా దొంగతనానికి గురవుతున్న ఐటమ్ డేటా. 21st సెంచరీలో డేటా చాలా వాల్యుబుల్ థింగ్. అందుకే దాన్ని న్యూ ఆయిల్ అంటారు. సో రీసెంట్ టైమ్స్లో ఈ డేటా చోరీలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. అందుకే కొత్తగా వచ్చిన BNS రూల్స్లో డేటా అండ్ పర్సనల్ ఐడెంటిటీ చోరీ గురించి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. రూల్ నెంబర్ 8, మాబ్ లించింగ్. అంటే కొంతమంది వ్యక్తులు ఒక గ్రూప్గా ఏర్పడి అవతల వ్యక్తిని క్యాస్ట్, కమ్యూనిటీ, రేస్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆర్ పర్సనల్ బిలీఫ్ ఇలా ఏదో ఒక కారణంతో ఆ వ్యక్తి మీద వివక్ష చూపించి మూకుమ్మడిగా దాడి చేసి అతన్ని చంపేస్తే అప్పుడు ఆ దాడిలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఉరిశిక్ష లేదా లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే యావజ్జీవ కారాగార శిక్ష వేసి అడిషనల్గా ఫైన్ కూడా వేస్తారు. సో ఇకపై ఒక వ్యక్తిని మూకుమ్మడిగా దాడి చేసి అతనికి ఏదైనా హాని కలిగిస్తే అది మన దేశంలో ఎంత కఠినమైన శిక్షలకి దారితీస్తుందో ఆలోచించండి. రూల్ నెంబర్ 9, టెర్రరిస్ట్ యాక్ట్. ఎవరైనా మన దేశం యొక్క యూనిటీ, ఇంటిగ్రిటీ, సావర్నిటీ అండ్ ఎకనామిక్ సెక్యూరిటీని థ్రెటన్ చేసినా, ప్రజల మీద టెర్రర్ అటాక్స్ చేసినా వాళ్ళని టెర్రరిస్టులుగా గుర్తించి పనిష్ చేస్తారు. అయితే ఈ రూల్ని కూడా చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఫ్యూచర్లో ఎవరైనా గవర్నమెంట్కి వ్యతిరేకంగా ప్రొటెస్టులు చేసినా, ఏమైనా మాట్లాడినా అది యాంటీ నేషనల్గా తీసుకుని వాళ్ళు దేశ సమగ్రతకి భంగం కలిగించినట్టుగా భావించి
వాళ్ళని టెర్రరిస్టులుగా చూపించడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ రూల్ ఎలా పనిచేస్తుందో మనకి ఫ్యూచర్లో తెలుస్తుంది. రూల్ నెంబర్ 10, ఇంటర్ కోర్స్ విత్ మైనర్ వైఫ్ ఈజ్ ఎ రేప్. అంటే బిఎన్ఎస్ తీసుకొచ్చిన న్యూ రూల్స్ ప్రకారం 18 ఏళ్లు పూర్తవని ఒక మైనర్ని పెళ్లి చేసుకుని తనతో ఇంటిమేట్ అయితే దాన్ని కోర్ట్స్ రేప్గా కన్సిడర్ చేసి వాళ్ళ మీద కేసు ఫైల్ చేసి లోపలేస్తుంది. ఐపీసీ అమల్లో ఉన్నప్పుడు ఈ ఏజ్ లిమిట్ ఆడవాళ్ళకి 15 ఏళ్ళు ఉంటే దాన్ని బిఎన్ఎస్ కొత్త రూల్స్లో 18 ఏళ్ళకి పెంచారు. అంటే 18 ఏళ్ళు నిండని మైనర్ని పెళ్లి చేసుకుంటే అది ఒక సీరియస్ క్రైమ్. సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన 10 రూల్స్ కూడా సామాన్యులు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ రూల్స్. కానీ నిజానికి కొత్తగా తీసుకొచ్చిన క్రిమినల్ లాస్లో ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంకా చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఈ కొత్త క్రిమినల్ లాస్ని తీసుకొచ్చినప్పుడు అపోజిషన్ పార్టీలు వీటిని చాలా వరకు వ్యతిరేకించాయి. దీనికి రీజన్ ఏంటంటే 2023 డిసెంబర్లో ఎన్డీఏ గవర్నమెంట్ ఈ కొత్త లాస్ని పార్లమెంట్లో పాస్ చేసే కొన్ని రోజుల ముందు అపోజిషన్ పార్టీకి చెందిన 143 మంది ఎంపీలు పార్లమెంట్లో సస్పెన్షన్కి గురయ్యారు. అంటే ఈ బిల్స్ని పాస్ చేసే టైంలో వీటిని క్వశ్చన్ చేయడానికి కానీ వీటి మీద డిస్కషన్ పెట్టడానికి కానీ పార్లమెంట్లో అపోజిషన్ పార్టీ లేదు. సో సరైన డిస్కషన్ లేకుండా ఈ బిల్స్ని చట్టాలుగా మార్చారని చెప్పి అపోజిషన్ పార్టీలు గవర్నమెంట్ ని క్వశ్చన్ చేస్తున్నాయి. సో ఏదేమైనప్పటికీ ఈ కొత్త క్రిమినల్ లాస్ జూలై 1 నుంచే అమల్లోకి వచ్చేసాయి. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఈ కొత్త క్రిమినల్ లాస్ ఇండియాలో క్రైమ్ రేట్ ని తగ్గిస్తాయా లేదా అనేది మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. అండ్ అలా వెళ్లే ముందు గ్రోత్ స్కూల్ యొక్క ఫ్రీ వర్క్షాప్ లింక్ ని కింద డిస్క్రిప్షన్ లో అలాగే ఫస్ట్ పిన్ కామెంట్ లో ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.